అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది నాకేమని అంటే, ఆరోగ్యంగా ఉంటాం మనం అందరం, ఉండడానికే ప్రయత్నిస్తాం. ఎవరైనా కోరుకుంటారా? జబ్బులొచ్చేసి మనం మంచం మీద ఉండాలి, మనం ఇలాగా, అలాగా అని ఎవరైనా అనుకుంటామా? ఎవరు అనుకోం. సో, ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. కానీ చేయగలిగిందేంటి మనం అందరం కూడా వెరీ సింపుల్. హెల్తీగా ఉన్నామా లేదా తెలుసుకోవడం మాత్రమే మనం చేయగలం. సో, రోజు అసలు బిర్యానీ తినొద్దని చెప్పం. ఎప్పుడైనా ఒకసారి తినండి. కానీ రోజు తినొద్దనే చెప్తాం. అలాగా కొన్ని ఛాలెంజెస్ అరే! వీటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అనిపించినప్పుడు జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. మనకి దేని వల్ల ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు తెలిసినప్పుడు, వాటికి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. అండ్ ఇది కూడా నాకు అనిపిస్తది. అన్నీ తినకుండా మానేసి అన్నీ ఇది చేసినా మనం ఏదన్నా 100 ఏళ్ళు బతికేస్తామా అంటే అది కూడా లేదు. ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. మన శరీరంలో జనరల్‌గా కామన్ టెండెన్సీ ఆఫ్ హ్యూమన్స్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీలో ఎవరికైనా గాని, ఈవెన్ నాకైనా సరే తలనొప్పొచ్చిందనుకుందాం. ఎలా ఫీల్ అవుతావు? అబ్బా! ఈ తలనొప్పి భరించలేకపోతున్నా. ఇంకో నొప్పి ఇవ్వచ్చుగా దేవుడా అంటాం. ఇంకో నొప్పేదైనా వచ్చిందనుకోండి, అబ్బా! ఈ నొప్పి అస్సలు భరించలేకపోతున్నాం. ఆ నొప్పైతే పర్లేదంటాం. నొప్పి నొప్పే. కళ్ళు లేకపోయినా ఇబ్బందే, చెవులు వినిపించకపోయినా, చేతులు లేకపోయినా, ఇవన్నీ ఎక్స్‌టర్నల్ ఆర్గాన్స్. ఇంటర్నల్‌గా మన కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆఖరికి గట్, పేగులు కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కాదు, స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే. కాపాడుకోవడం ఇంకా ఇంపార్టెంట్. అయితే హార్ట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అని ఎందుకంటాము? ఎందుకంటే శరీరంలో ఉన్న రక్తాన్ని సరఫరా చేస్తుంది శరీరం అంతా. అప్పుడు ఆ రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ అన్ని అవయవాలకి ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ వల్లే మనం బ్రతుకుతున్నాం. అందుకనే హార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అంటాం. బ్రెయిన్ మనము పడుకున్నా సరే లివర్ గాని, బ్రెయిన్ గాని, హార్ట్ గాని అన్ని పనిచేస్తూనే ఉంటాయి. సో మేబీ ఇప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదనుకుందాం. కనీసం మనము కొంతసేపన్నా బతికుంటాము. లేకపోతే కోమాలో ఉంటాం. స్టిల్ వి ఆర్ లైవ్. కిడ్నీస్ చెడిపోయినాయి అనుకోండి ఓకే. అక్కడ కూడా మనిషి కొన్ని సందర్భాల్లో చనిపోయే అవకాశాలుంటాయి. లివర్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు. కానీ హార్ట్ ఒక్క నిమిషం కొట్టుకోవడం ఆగిపోతే మనిషి వెంటనే చనిపోయే అవకాశం ఉంటుంది. రైట్? సో అందుకనే హార్ట్ అని అంటాము. అండ్ ప్రతి దాన్ని కూడా మనం ప్రేమ అంటే హార్ట్ సింబల్ వేసి చూపిస్తాం కదా! మన ప్రేమ మొత్తాన్ని కూడా ఇది చేసేది. సో డు యూ నో? మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. హార్ట్ ఎక్కడుంటుంది? మన లెఫ్ట్ సైడ్ ఉంటుందా? రైట్ సైడ్ ఉంటుందా? సెంటర్ లో ఉంటుందా? ఏబీసీ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఆన్సర్ ఈస్ సి అన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ కి కొంచెం యువతలు ఉంటుంది. మరీ సెంటర్ లో ఉండదు. లెఫ్ట్ కి కొంచెం యువతలు ఉంటదన్నమాట. సో ఇట్ ఈస్ సెంటర్. ఓకే. తర్వాత క్వెషన్. జస్ట్ రోజు మీరు ఒక గంట ఎక్సర్సైజ్ చేసేస్తే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్ ఆర్ నో? రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేసేస్తే చాలు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ మీ ఇక్కడ సి లేదండి, ఓన్లీ ఏ అండ్ బి మాత్రమే ఉంది. ఓకే. అసలు మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు గుండె లేదండి. హార్టే లేదు. వినట్లేదు. సి ఎక్కడుంది ఇక్కడ చెప్పండి. యెస్, నో అయితే. రైట్. సో అలాగే కదా అంటాము. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అరే నీకు మనసు లేదా ఇంత కఠినంగా ఎలా చెప్తున్నావని. ఓకే. జోక్స్ ఎ పార్ట్. యెస్ అని మీరు ఆన్సర్ చెప్పినట్లయితే డెఫినెట్లీ ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ఎందుకు చాలా మంది జిమ్ లో వర్కౌట్స్ చేసేటప్పుడు చనిపోతున్నారు చెప్పండి? స్మాల్ క్వశ్చన్, జస్ట్ ఒకసారి విజువలైజ్ చేయండి. ఎంతో మంది సెలబ్రిటీస్ 2023లో వ్యాయామం చేస్తూ చనిపోయారు. డాన్స్ చేస్తూ చనిపోతున్నారు.
అంటే అఫ్ కోర్స్ ఒకటి వచ్చి మనకి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం ఒక ప్రభావం అంటారు. బట్ నార్మల్ గా కూడా ఇప్పుడే కాదు, కోవిడ్ తర్వాతే కాదు, కోవిడ్ ముందు కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఎప్పుడు కూడా స్ట్రైట్ గా 1 అవర్ 2 అవర్స్ నో. సో ఫస్ట్ వార్మింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఒక రోజు కార్డియో, ఒక రోజు రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా మన వయసుకి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అన్ని వయసుల్లో ఒకలాగే చెయ్యాలా, ఇట్స్ నో, ఇట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్, ఫైబర్ మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్? కెన్ యూ రైట్ అండి? అంటే ఒకవేళ మీరు గనక ఎస్ ట్రూ అని మీరు అనుకుంటే వై? ఫైబర్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అంటే వై, ఎందుకు? జస్ట్ ఒక చిన్న రైట్ అప్. ఓకే, వేస్ట్ అవుట్. ఓకే, బాడీలో నుంచి ఎలిమినేట్ అంటే అప్పుడు ఏవిహెచ్ కూడా తీసుకోవచ్చు కదా మనం, ఫైబర్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ, ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది ఫైబర్. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటేనండి, మీరు ఎప్పుడైతే ఫైబర్ తింటారో మీ డైట్ లో ఉన్న కొలెస్ట్రాల్ ని ఫైబర్ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అందుకనే డైట్ లో ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఫైబర్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ వన్. ఇప్పుడు మీరు రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు, కానీ ఆల్వేస్ వై అనేది కూడా తెలుసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఐ థింక్ టీవీలో సీరియల్స్ కూడా వస్తాయి కదా, గుప్పడంత మనసు ఇలాగా. సో ఆబ్వియస్లీ హార్ట్ ఈజ్ లైక్ మీ గుప్పడు ఎంత ఉంటుందో అంతే ఉంటుందంట. ఓకే, గుప్పడంత మనసు అంటాం కదా, దట్ ఈస్ ట్రూ. మగవారి గుండె కన్నా కూడా ఆడవారి గుండె కొంచెం ఎక్కువ కొట్టుకుంటుందంట. ఓకే, సో ఇలాగా సో ఆబ్వియస్లీ బీపీ, టెన్షన్స్, అరుపులు, కేకలు అన్ని ఇక్కడ నుంచే ఉంటాయి కదా. అంటే అలా ఉండే కాబట్టి గుండెలో కొట్టుకోవడం కాదు, జనరల్ గా గుండె కొట్టుకోవడం వల్లేమో ఆడవాళ్ళకి కొంచెం యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ ఉంటుందేమో, ఐ డోంట్ నో. అండ్ మ్యామల్స్ లో లార్జెస్ట్ హార్ట్ బ్లూ వేల్స్ కు ఉంటాయి. క్యాన్సర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే కణాల విభజన వల్ల వస్తాయి. కణాల విభజన అంటే సెల్ డివిజన్ వల్ల. కానీ క్యాన్సర్స్ లో హార్ట్ కి క్యాన్సర్ రాదు, అసలు 100లో ఒక్కరికి కూడా రాదు. వెరీ వెరీ రేర్ అన్నమాట. వాళ్ళకి వచ్చింది అంటే ఎక్కడో కోట్లలో ఒకరికి అట్లా అంటారు కదా, సో అట్లా అన్నమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడ కూడా హార్ట్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనేవి ఉండవు జనరల్లీ. మనకి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడే, మన గుండె ఏం చేస్తుంది, కంటిన్యూస్ గా రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా, అసలు ఆగడం అంటూ ఏమీ ఉండదు ఎక్కడ కూడా. అండ్ రోజుకి మినిమం ఒక నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది గుండె. ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం, 1 లీటర్ వాటర్ ని, ఒక బాటిల్ వాటర్ ని కనీసం 2 to 3 మినిట్స్ తీసుకుంటాం తాగడానికి. ఒకేసారి తాగలేం, స్లోగా 2 మినిట్స్ అలా తీసుకుంటాం. కానీ నిమిషానికి ఒక రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి, ఎంత హార్డ్ గా వర్క్ చేస్తుందో చూడండి. సో మన శరీరంలో అవయవాలు, ఇప్పుడు మనం అనుకోండి మనకు ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇంట్లో ఒక మెషిన్ ఉంది, అది పని చేయకపోతే దాన్ని రిపేర్ చేసి మనం చేసుకుందామని అనుకుంటాం. అది పాడైపోయే స్టేజ్ లో ఉంటే దాంతో మనం ఎక్కువ పని చేయం, త్వరగా పాడైపోతుందని. కానీ శరీరంలో ఉన్న అవయవాలకి అలా తెలుస్తుందా? తెలీదు. శరీరంలో ఉన్న అవయవాలకి అలా తెలియదు అనమాట. ఇప్పుడు గుండెకి కూడా తెలీదు తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, నేను 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేయగలనా లేదా అనేది గుండెకి డెఫినెట్ గా తెలీదు. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా పని చేయమన్నారు, రోజు మీరు పని చేస్తున్నారు, మీకు ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, టైర్డ్ గా ఉన్నారు, అప్పుడే ఊరు నుంచి వచ్చారు, నిద్ర లేదు, పని చేయమనగానే మీరు ఏమంటారు, నేను ఇప్పుడు చేయలేనండి, నాకు ఓపిక లేదని చెప్పేస్తాం కదా. బట్ గుండె అలా చెప్తుందా? చెప్పదు. మీరే తెలుసుకోవాలి ఎందుకు గుండె పని చేయలేదు. మన రక్త నాణాలు ఉన్నాయి కదండి, ఈ రక్త నాణాలు, ఒక ఆర్టికల్ లో నేను చదివింది ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళల్లో మన ఇండియన్స్ కి ఉండేటువంటి ఈ రక్త నాణాలు కొంచెం చిన్నగా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ రీజన్.
సెకండ్ వన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆహారంలో కొవ్వుని తీసుకుంటూ ఉంటామో ఇది రక్తంలో కలుస్తుంది కదా, రక్త ప్రసరణ జరుగుతున్న ప్రతిసారి కొవ్వు ఎలా ఉంటుంది, జిగురుగా జిడ్డుగా ఉంటుంది కదా, ఈ రక్త నాళాలకి అంటుకుపోయి ఉంటుంది. స్లోగా ఏమవుతుంది, ఆ ట్యూబ్ అనేది, ఆ రక్త నాళాలు బ్లాక్ అయిపోతాయి. అప్పుడు అంటే ఎగ్జాంపుల్ మన ఇంట్లో పైప్ ఉంది కదా, మనం రెగ్యులర్ గా 2-3 మంత్స్ కి క్లీన్ చేస్తామా పంపులన్నీ కూడా, లేకపోతే దుమ్ము చేరి ఫ్లో తగ్గిపోతుంది. అంతే కదా, ఆ ఫ్లో తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకి టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ కూడా గుండె ఏం చేస్తుంది, రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి. కానీ హార్ట్ 1 మినిట్ కి 5 లీటర్స్ రక్తాన్ని పంప్ చేయాలని కూర్చుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టరీస్ ఇలాగా బ్లడ్ ని తీసుకుంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరిగిన తర్వాత వెయిన్స్ ద్వారా బయటికి పంపిస్తాయి. లంగ్స్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. మళ్ళీ ఆర్టరీస్ ద్వారా హార్ట్ ఇలా తీసుకొని వెయిన్స్ ద్వారా బయటికి, దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే ఇలా తీసుకొని హార్ట్ మళ్ళీ ఇలా పంపించి మళ్ళీ ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ లో ఏమవుతుందంటే, ఒక చిన్న అండర్స్టాండింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక చిన్న బాల్ తీసుకున్నారు, బాల్ ని గట్టిగా విసిరేసి గోడ కొట్టారు. మీరు ఎంత వేగంగా అయితే బంతిని విసిరేశారో అంతే వేగంగా వచ్చి ఆ పర్టికులర్ ప్లేస్ ని తాకుతుంది గట్టిగా ప్రెషర్ తో. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాకు నొప్పి వస్తుంది కదా, ఇక్కడ కూడా ఏం చేస్తుంది, హార్ట్ ఇలా బ్లడ్ తీసుకుని ఇలా పంపించాలి. కానీ ఆర్టరీస్ స్లోగా థిన్ అయిపోవడం వల్ల, పల్చగా ఆ ప్లేస్ ఇదైపోవడం వల్ల ఇలా తీసుకుంటుంది, ఇలా పుష్ చేస్తుంది, మళ్ళీ ఇలా తీస్తుంది ప్రెషర్ తో, మళ్ళీ ఇలా పుష్ చేస్తుంది. ఇంత తీసుకుంటే, మీరు ఒక బాటిల్ ఇలా పట్టుకున్నారు, ఒక బకెట్ ని ఇలా పట్టుకున్నారు కదా, ఎవ్రీ మినిట్ కూడా, ఎవ్రీ సెకండ్ కూడా ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, మీరు చెప్పండి. ఇంత ప్రెషర్ తో తీసుకొని ఇంత ప్రెషర్ తో ఫోర్స్ చేస్తే ఎంత ప్రెషర్ తో అయితే బ్లడ్ వెళ్ళిందో, మళ్ళీ అది తిరిగి ఇలా గుండెకి కొట్టుకున్నప్పుడు ఆ బ్లడ్ వచ్చినప్పుడు ఫోర్స్ ఏమవుతుంది మీరు చెప్పండి. మీ ఆన్సర్స్ ఇన్ చాట్. అంత ప్రెషర్ ఉపయోగిస్తే ఏమవుతుంది? నో ఆన్సర్. హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, పెయిన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం, వాట్స్ ద ప్రాబ్లం? అదేంటంటే పెయిన్ వస్తుంది అనమాట, నొప్పి వస్తుంది. ఇలా మధ్యలో మనకి ఎప్పుడైనా ఒకసారి నొప్పి వస్తుంది, కానీ మనం ఏమనుకుంటాం, ఆ నొప్పిని ఏదో గ్యాస్ ప్రాబ్లమో లేకపోతే ఇంకోటో అనుకుంటాం. కానీ ఎప్పుడు తెలుస్తుంది, ఆ కంప్లీట్ మన బ్లాక్స్ ఉంటాయి కదా, 4 వాల్స్ ఉంటాయి కదా, ఏదైనా ఒకటి బ్లాక్ అయిపోయినప్పుడు మీకు అసలు కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ అప్పుడైనా మనం వెళ్తే లక్కీగా మనము సర్వైవ్ అవ్వగలుగుతాం. లేదు అంటే గనక 2-3 రోజులు అలాగే వదిలేస్తే చెప్పలేం ఏం జరుగుతుంది అనేది. సో కాబట్టి మీకు పెయిన్స్ కూడా, చెస్ట్ పెయిన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు నేను స్లైడ్స్ లో చెప్తాను, అది నోట్ చేసుకొని, అంటే ఎవ్రీ పెయిన్ ఇస్ నాట్ ఎ చెస్ట్ పెయిన్, అలాగే ఎవ్రీ పెయిన్ ఇస్ నాట్ ఎ గ్యాస్ట్రిక్ పెయిన్. ఓకే అండి. సో నోట్, కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. అందుకే ఈ బాధ అంతా లేకుండా ఎవ్రీ 3 to 4 months కి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ ఈజ్ 200 రూపీస్ అనమాట. ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. 6 months కి ఒకసారి. అయితే నేనే ఎందుకు వెళ్ళాలి, లేకపోతే నేను ఎలా వెళ్ళాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, సింపుల్ రీజన్స్ చెప్తా కొన్ని. ఫస్ట్ రీజన్ వచ్చి హెరిడిటీ. మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ ఇట్స్ ఎ సిమ్టమ్ ఫర్ యూ, మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్ వంశ పారంపరంగా వస్తాయి. కూతురికి రావచ్చు, కొడుకి రావచ్చు. కూతురుకి వచ్చే ఛాన్సెస్ కన్నా కూడా కొడుక్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీ హెరిడిటీ. రెండోది మీ వర్క్ ప్రెషర్. గౌరీ గారు, మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో వాల్యూమ్ పెంచుకోండి. ఎందుకన్నా నేను ఇక్కడ చెప్తున్నప్పుడు ఎక్కువ వాల్యూమ్ పెంచాను అనుకోండి, నాకు ఇప్పుడు పెయిన్ వస్తుంది. ఓకేనా, మీ వాల్యూమ్ పెంచండి, నా వాల్యూమ్ ఆల్రెడీ హైగానే ఉంది. ఇంత సీరియస్ మ్యాటర్ లో మీకు గుడ్ మార్నింగ్ అవసరం అంటారా? ఓకే, సెషన్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది కదా, సో మళ్ళీ అంటే అన్నాను అంటారు, మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఓకే రైట్. సో ఎక్కడున్నాం మనం, ఏదో చెప్తున్నాను మర్చిపోయాను. సెకండ్ వన్ ఈజ్ స్ట్రెస్ అన్నమాట. మీ పనిలో మీకు ఎక్కువ ఒత్తిడి ఉంటే దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. మీరు రెగ్యులర్ చెకప్స్ అనేది కావాలి. మీరు ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ ఉన్నారు,
ఓకే, అది ఒక సిమ్టమ్. తర్వాత ఇంకేముంటాయి? ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ. ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ ని ఎక్కువ తింటున్నారు అంటే దట్ ఈస్ వన్ థింగ్. స్మోకింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ డేంజరస్ ఫర్ హార్ట్ అన్నమాట. ఆల్కహాల్ ఇంకా బెటర్ స్మోకింగ్ కన్నా కూడా. బట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆల్కహాల్ అంతా కూడా ఫ్యాట్ గా స్టోర్ అయిపోతుంది బాడీలో. ఎప్పుడైతే ఆల్కహాల్ ఫ్యాట్ గా స్టోర్ అవుతుందో దెన్ ఆబ్వియస్ గా ఛాన్సెస్ ఉంటాయి. స్మోక్ చేసేటప్పుడు పీపుల్ ఏం చేస్తారు? స్మోకింగ్ పీల్చేటప్పుడు అంటే స్మోక్ చేసేటప్పుడు ఫస్ట్ లోపలికి ఇలా పీలుస్తారు, పొగ లోపలికి వెళ్తుంది. దీనివల్ల శరీరంలో ఆల్రెడీ ఉన్న హోమోసిస్టైన్ అనే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ హోమోసిస్టైన్ ఇస్ అ వెరీ డేంజరస్ కొలెస్ట్రాల్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బాడీ షేప్. 2 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి బాడీకి. వన్ ఇస్ పియర్ షేప్. పియర్ అనే ఫ్రూట్ ఎలా అయితే ఉంటుందో మనిషి అలా ఉండాలి. అంటే మన చెస్ట్ నడుము సన్నగా ఉండాలి, హిప్ ఏరియాలో లావున్నా పర్లేదు అక్కడ. అదే యాపిల్ షేప్ అంటే యాపిల్ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉందనుకోండి మన స్టమక్, మన చెస్ట్ అంతా కూడా ఇది గుండ్రంగా ఉంటుంది. సో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. యాపిల్ షేప్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. సో ఇది ఒకటి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చూద్దాము. ఇక్కడ రజనీ అనే ఆవిడ జస్ట్ హాస్పిటల్ రొటీన్ చెకప్ వచ్చారు వాళ్ళ గ్రాండ్ సన్ తో కలిసి. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అని చెక్ చేయడం జరిగింది. ఐ థింక్ కోవిడ్ తర్వాత మనందరి ఇళ్లలో గ్లూకోజ్ మెషిన్ ఒకటి, బీపీ మానిటర్ ఒకటి, ఓకే సిట్రిజన్ ఒకటి, బాంటెక్ ఒకటి, లేకపోతే జలుబు దగ్గులకి ఇవన్నీ ఉండుంటాయి కదా. కామన్ గా మన ఇంట్లో ఉండాల్సినవి ఏంటి అంటే వెయిట్ మెషిన్ ఒకటి, గ్లూకోజ్ మానిటర్ ఒకటి, బీపీ మానిటర్ ఒకటి, బీసీఏ మానిటర్స్ చిన్నవి ఒమ్రాన్ లాంటివి ఉంటాయి, కొనుక్కోవచ్చు మనం. మీకు ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ తల తిరుగుతున్నట్టు ఉంటే, లేకపోతే కింద ఏదైనా వస్తువు తీసుకోవడానికి మీరు అలా వంగినప్పుడు బ్లడ్ ఫ్లో జరుగుతుంది కదా, అప్పుడు తల తిరుగుతున్నట్టు ఉన్నా దీస్ ఆర్ ద సిమ్టమ్స్ కొన్ని. అందుకని మనం ఏం చేయాలి? ఉప్పు, కారాలు, మసాలాలు కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది డైట్ లో. ఓకే, అండ్ దెన్ ఇంకేం చేస్తారు? రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి బీపీకి. అండ్ ఓవర్ వెయిట్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ అన్నమాట బీపీకి. సో జస్ట్ 30 minutes వాక్ చేయండి అని చెప్తారు, నథింగ్ టు వరీ అని చెప్పి చెప్తారనమాట. అయితే తర్వాత డాక్టర్ అడ్వైస్ తో ఒక 30 days తను రజనీ గారు ఎక్సర్సైజ్ చేసేసి వస్తే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వస్తారనమాట బీపీ 1 month తర్వాత. అండ్ చూస్తే గనక నార్మల్ గా ఉంది, అంతా బానే ఉందన్నమాట. అయితే అదే టైంలో ఏమవుతుందంటే రజనీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ వస్తారు. ఆ పేషెంట్ సారీ మధ్యలో ఇంకో స్లైడ్ ఉంది, దాని తర్వాత స్టోరీ కంటిన్యూ చేస్తే అక్కడైతే రజనీకి అంతా బానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. సో రజనీకి బీపీ వచ్చింది కదా, అసలు బీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్. సో బీపీని మనం చాలా సార్లు దగ్గర నుంచి చూస్తుంటాం కదండి. ఎంతమంది చూస్తుంటారు బీపీని? మన ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చినప్పుడు, మన అమ్మకో నాన్నకో కోపం వచ్చి బెల్ట్ తీసినప్పుడు, లేకపోతే వైఫ్ కో హస్బెండ్ కో కోపం వచ్చినప్పుడు బీపీని దగ్గర నుంచి చూస్తాం కదా మనం అందరం. చూసామా లేదా? అండ్ ఒక్కొక్కసారి అంటే కోపం ఎక్కువ ఉంది కాబట్టి బీపీ ఎక్కువ ఉంది అని కాదు. చూసారా మీరందరూ కూడా? ఎవ్రీబడి విల్ డూ దట్. అంటే బీపీ ఎక్కువైతే కోపం వస్తుంది అని కాదు. అంటే కోపం ఆవేశంలో ఏమవుతుంది అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. అంటే ఆ రక్త ప్రసరణ అనేది ఒళ్ళు వేడొచ్చేస్తుంది మీకు. నాకు కూడా వేడొచ్చేస్తుంది ఒళ్ళు. సో ఆవేశం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. బట్ వాటిని కంట్రోల్ చేయడానికి కూడా వీ నీడ్ సమ్ న్యూట్రిషన్ అని చాలా మందికి తెలియదు అనమాట. అంటే బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అనుకుంటారు కానీ ఆ నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ ఎలా చేస్తాం? బికాస్ ఫస్ట్ మన థాట్స్ వల్లే కదా బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది. అశ్వగంధ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ కామ్ డౌన్. ఓకే, బీపీ టాబ్లెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బీపీ టాబ్లెట్ వేసుకుంటూనే మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే బీపీ రాగానే ఇనీషియల్ గా డాక్టర్స్ అండి వెంటనే మీకు బీపీ టాబ్లెట్ ఇవ్వరు. డైట్ కరెక్షన్స్, ఎక్సర్సైజ్ చెప్తారు. అవన్నీ దాటిపోయిన నెక్స్ట్ స్టేజ్ లోనే బీపీకి టాబ్లెట్స్ ఇస్తారు. నేను చాలా మందిని చూసా, బీపీ వచ్చింది టాబ్లెట్ వేయండి అంటే లేదు డాక్టర్ నాకు వద్దు టాబ్లెట్, నేను ఉప్పు కారం మానేస్తాను, మసాలా మానేస్తాను అంటారు. అండ్ చాలా మందికి నేను రికమెండ్ చేసేటప్పుడు స్పెసిఫిక్ గా చెప్తా ఏమనంటే బీపీ మందులు డాక్టర్ చెప్తే గానీ ఆపద్దండి అని చాలా మందికి చెప్తా. ఇప్పుడు కోచింగ్ లో, కన్సల్టేషన్ లో మీ అప్లైన్స్ మీతో ఉండి మీకు గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్లీజ్ టేక్ దేర్ సజెషన్. నేను అవి కాకుండా జనరల్ గా చెప్తున్నాను అనమాట, జనరిక్ గా.
అండ్ యు నో మీరు గైడ్ చేసేటప్పుడు కూడా యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట బ్లడ్ ప్రెషర్ కి. ఓకే, బీపీకి టాబ్లెట్ మానేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే నేను జనరల్ గా బీపీ టాబ్లెట్ తో పాటు మందులని చెప్తూ ఉంటాను. నౌ ఈ సిస్టాలిక్ డయాస్టాలిక్ అంటారు. అంటే ఏంటి అంటే మీకు బీపీ ఎప్పుడు కూడా 120/80 ఉంటుంది కదా. వాట్ ఈస్ దిస్ 120 and 80? అంటే మీ రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు, రక్తం సరఫరా అవుతున్నప్పుడు మీ ప్రెషర్ ఎంత ఉంది, ఒక్క లెస్ దాన్ ఎ సెకండ్ ఇలా సరఫరా చేసి ఇలా ఆగుతాం కదా, అప్పుడు ఆ రిలాక్సేషన్ లో మీ బీపీ ఎంత ఉంది, అంటే ప్రెషర్ ఎంత ఉంది, ఆ బ్లడ్ ఎంత ప్రెషర్ తో మూవ్ అవుతుంది, ఆ బ్లడ్ మూవ్మెంట్ ఒక్క సెకండ్ కన్నా తక్కువ అలా రిలాక్స్ అయినప్పుడు ఎంత ఉంది అని చెప్పేదే ఈ లోవర్ లెవెల్ అన్నమాట, డయాస్టాలిక్. ఓకే, 120/80 ఉంది అంటే విచ్ ఇస్ వెరీ నార్మల్. అండ్ అలాగే 110/70 ఉన్నా కూడా నార్మల్, 100/60 ఉన్నా కూడా నార్మల్. కానీ అంటే జనరల్లీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ టు మీ అన్నమాట. 100/60 ఉంటుంది ఎప్పుడు కూడా, 120/80 ఆర్ 130/80 అలా ఉంటుంది అనమాట. మీరు 1-4 క్వశ్చన్లు అడిగినప్పుడు ఒకటే క్వశ్చన్ అప్పుడు 130 వస్తుంది, రెస్ట్ ఆఫ్ ద టైమ్ లో 120 ఉంటుంది. నేను అప్పుడప్పుడు నాకు తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు డాక్టర్స్ ని 100/60 ఉన్నా కూడా పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ లో బీపీ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మనం. కళ్ళు తిరగడం, తల తిరగడం లాంటివి ఏదైనా ఉందా, ఒమిటింగ్ సెన్సేషన్ అవన్నీ లేనప్పుడు 100/60 ఈజ్ ఆల్సో వెరీ నార్మల్. మనం అప్పుడే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆరల్స్ ఈ రోజు మనందరికి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ ట్రాక్ ఆఫ్ ఇట్. ఎప్పుడు మెట్లెక్కినా, బయట నుంచి వచ్చినా వెంటనే మనం కూల్ డౌన్ అయిన తర్వాత బీపీని చెక్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఇస్ ప్రీ హైపర్ టెన్షన్, 122, 139, అండ్ దెన్ హైపర్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. 142, 159, 160 అబోవ్. ఇంకా 180 వచ్చింది అంటే సమస్య లేదు, మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి కూల్ డౌన్ చేస్తూ ఉంటారన్నమాట. సో బీపీని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా కూల్ డౌన్ ఆసనాలు వేసుకోవచ్చు మీరు, లేకపోతే యోగా, మెడిటేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్. అండ్ డైట్ చేంజెస్ అండ్ అశ్వగంధ యూ కెన్ ట్రై. నౌ ఇక్కడ రజనీ గారు బీపీ తెలుసుకున్నాం కదా, ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి, అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అనమాట. సో ఇమీడియట్ గా అతన్ని ఐసీయూలో జాయిన్ చేయడం జరిగింది. సో అయిపోయింది అక్కడితో. హార్ట్ అటాక్ గురించి మాట్లాడినప్పుడు 85% మందికి ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల, అంటే హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ వల్లే ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే ఎథిరోస్క్లెరోసిస్ అంటారు. ఎప్పుడైతే ఆర్టరీస్ లో ఫ్యాట్ అనేది బ్లాక్ వచ్చేసిందో అండ్ మీకు అక్కడ రక్త ప్రసరణ జరగదనమాట. సో ఆ ప్రాబ్లమ్ ని ఎథిరోస్క్లెరోసిస్ అంటారు, లేదా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఎంఐ అంటారు, యాంజినా అంటారు. ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, అండ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ఈసీజీలో వచ్చేస్తుంది ఎంఐ అని. ఓకే, బట్ ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్ వేశారు, సర్జరీలు చేశారు అంటే ఈసీజీ ఎప్పుడు కరెక్ట్ గా ఉండదు. డాక్టర్స్ కి అర్థమవుతుంది అది, బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ దే కెన్ అండర్స్టాండ్. బట్ బిఫోర్ దట్ అయితే ఎంఐ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మీకు ఈసీజీలో కరెక్ట్ గా లేకపోయినా డౌట్ ఉంటే ఎకోకి వెళ్తారు. ఎకోలో తెలిసిపోతుంది బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అనేది. అక్కడ కూడా తెలియకపోతే తర్వాత మీకు యాంజినా చేస్తారు. సిటీ యాంజినా ఒకటి ఉంటుంది, నార్మల్ ఇంకోటి ఉంటుంది. స్కానింగ్ ద్వారా తెలుసుకుంటారు. లేదు అంటే కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి పంపించి చేతికి గాని లేకపోతే థై ఏరియాలో పంపించి మీకు అక్కడ చెక్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో 2016 లో 70 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకే ఎక్కువ గుండె జబ్బులు వచ్చాయి. అండ్ అలాగే 1.13 బిలియన్ పీపుల్ ఎవరైతే హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారో లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచే ఉన్నారు. 2/300% మంది హైపర్ టెన్షన్ అనేది, బీపీ అనేది అనమాట. సో రజని మళ్ళీ ఇంకోసారి బ్లడ్ టెస్ట్, షుగర్ లెవెల్స్ అన్ని టెస్ట్ చేయించుకొని హాస్పిటల్కి వచ్చింది. అండ్ డాక్టర్ ని అడిగారు, సో మీ షుగర్ లెవెల్స్ బాగున్నాయి, కొలెస్ట్రాల్ బాగుంది, లెట్స్ కంటిన్యూ ద సేమ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎనీ ఛాలెంజ్ అండి, హెల్త్ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సరే డాక్టర్ అడుగుతారనమాట అని చెప్పేసిన తర్వాత రజని కూడా అడుగుతారు. లాస్ట్ టైం నేను ఒక పేషెంట్ వచ్చారు కదా ఎమర్జెన్సీలో, వాట్ హ్యాపెన్ అంటే పర్లేదు అతనికి ఏమీ అవ్వలేదు, మేము అతనికి హెల్దీ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకోమని చెప్పాము అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇప్పుడు ఇద్దరు కూడా మనవడు అండ్ అలాగే బామ్ గారు ఇద్దరు కలిసి
మనము ఇక నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, మంచి ఫుడ్ తిందాం, యాక్టివ్ లైఫ్ ని లీడ్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో అది ఒక చిన్న స్టోరీ అనమాట. సో ఈ స్టోరీలో వచ్చిన పాయింట్స్ ఏంటి? ఒకటి బీపీ, రెండోది హార్ట్ అటాక్. వీటికి కారణాలు ఏంటి? వన్ ఈస్ కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ అన్నా, లిపిడ్ అన్నా, ఫ్యాట్ అన్నా అన్ని ఒకటే. కానీ బాడీలో ఎక్కడ ఎలా స్టోర్ అవుతాయో దాన్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. ఈవెన్ ట్రైగ్లిజరైడ్స్. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? సో ఒక వ్యాక్స్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఆర్టరీస్ లో ఈ ఈ కొవ్వు అనేది పేరుకుంటుందో వ్యాక్స్ ఏం చేస్తుంది? జిడ్డుగా ఉంటుంది కదా, కాబట్టి ఇంకా ఫ్యాట్ ని అబ్జర్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఎక్కువ కొలెస్ట్రాల్ వల్ల బ్లడ్ వెజల్స్ లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. నౌ క్వశ్చన్, నేను లావుగా ఉన్నాను కాబట్టి నాకు కొలెస్ట్రాల్ ఉంది, అవతల వ్యక్తి సన్నగా ఉన్నారు కాబట్టి కొలెస్ట్రాల్ లేదు. నో, ఇట్స్ అ మిత్ అన్నమాట. ఎప్పుడు కూడా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి. అందులోనే హెచ్డిఎల్ ప్లస్, ఎల్డిఎల్ ప్లస్, విఎల్డిఎల్ ఇస్ ఈక్వల్ టు యువర్ బాడీ టోటల్ కొలెస్ట్రాల్. అలాగ మాత్రమే మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. లావు సన్నంతో సంబంధం లేదు. అలాగే డయాబెటీస్ ఇస్ ఆల్సో వన్ మోర్ రీజన్. ఎందుకని? ఈ షుగర్ ఏం చేస్తుంది అంటే వెజల్స్ ని, బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు రక్తంలో కొవ్వు ఎలా అయితే ఉందో రక్తంలో షుగర్ కూడా ఉంటుంది. ఈ షుగర్ అంతా కూడా ఫ్యాట్ గా కూడా స్టోర్ అవుతుంది. సో అందుకే మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే న్యూరోపతి అని కూడా అంటాం కదా మనం, నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ ని కూడా కంట్రోల్లో ఉంచుకోండి. హార్ట్ అటాక్స్ అంటే ఏంటి? సో జనరల్ గా ఏంటంటే రక్త ప్రసరణ జరగనప్పుడు, ఈ ఆర్టరీస్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయినప్పుడు రక్త ప్రసరణ జరగక వచ్చేవే హార్ట్ అటాక్స్ అన్నమాట. బ్లడ్ వెజల్స్ లో అంటే మనకి కంప్లీట్ గా సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ వాల్ దగ్గరకు వచ్చి బ్లడ్ ఆగిపోతుంది. ఆ సర్కిల్ రొటేషన్ లో బ్లడ్ సరఫరా కాదనమాట. అలాగా బ్లడ్ వచ్చి ఇలా స్ట్రక్ అయ్యి సింపుల్ గా మనకి పెయిన్ వచ్చేస్తుంది. ఇలాంటప్పుడే మనకి హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇందాక నేను చెప్పా, టొబాకో, అన్హెల్దీ డైట్, ఒబిసిటీ. చూడండి, ఎప్పుడైనా ఒకసారి నష్టం కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, బట్ రెగ్యులర్ గా చేయకూడదు. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఆల్కహాల్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. మరి నేను కేర్ తీసుకోవచ్చా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. వచ్చిన తర్వాత కేర్ తీసుకునే కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. హోమ్ మేడ్ ఫుడ్స్ తినండి, జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. దానివల్ల ఒబిసిటీ, ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవచ్చు. పచ్చి కూరగాయలు, పండ్లు తినడానికి ప్రయత్నించండి, మరి ఏదైనా స్నాక్స్ తినే బదులు. అలాగే షుగరీ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. 5 గ్రాముల కన్నా తక్కువ సాల్ట్ ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు పెరుగు తిన్నా, మజ్జిగ తాగినా ఉప్పు లేకుండా తీసుకోగలిగితే ట్రై చేయండి, తీసుకోండి. అండ్ ఒకవేళ మీరు సాల్ట్ తీసుకుంటున్నట్లయితే గనక అయోడిన్ ఉన్నటువంటి సాల్ట్ తీసుకోవడం చాలా మంచిది హార్ట్ కి. అండ్ ప్రాసెస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, ఫ్రైడ్ ఫుడ్, ఫ్రోజన్ పిజ్జా, కుకీస్ లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్ లో అవ్వచ్చు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అన్నప్పుడు లైక్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీస్ ఎలా వస్తాయంటే ఒకేసారి హై క్యాలరీ ఫుడ్ తినేయడం వల్ల. అలా తినకుండా డిఫరెంట్ పోర్షన్స్ లో తినండి. అంటే మళ్ళీ నాకు ట్రైనింగ్ అయిన తర్వాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అంటే లీడర్స్ కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తారు. వీళ్ళు డైట్ లో ఉన్నారండి, మీరు ఇలా చెప్పండి, వీళ్ళు డైట్ లో ఉన్నారండి, ఇలా చెప్పండి అని అంటూ ఉంటారన్నమాట నాతో. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ డైట్ లో ఉన్న వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నేను చెప్పట్లా, ఎవ్రీబడి కన్సిడరింగ్ చెప్తున్నా అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా డైట్స్ లో ఉన్నారనుకోండి, యూ ప్లీజ్ ఫాలో యువర్ అప్లైన్ సజెషన్స్ అనమాట. నేను నార్మల్ పీపుల్ కి చెప్తున్నా. ఇప్పుడు డైట్ లో 2 టైమ్స్ మీరు తింటారు. డైట్ లో లేని వాళ్ళు ఏం చేస్తారు? పోర్షన్స్ గా డివైడ్ చేయండి. ఇప్పుడు 4 ఇడ్లీ తినే అలవాటు ఉంది, 8కి 2 ఇడ్లీ తినండి, 10కి 2 ఇడ్లీ తినండి. బ్రేక్ ఇట్. లంచ్ ఒకేసారి అంత తినే బదులు బ్రేక్ ఇట్ అండి. ఫస్ట్ అసలు లంచ్ తినేటప్పుడు ఎక్కువ ఆకలి వేయకుండా ఉండాలి అంటే హ్యావ్ సమ్ సలాడ్స్. క్యారెట్ గానీ, కీరా గానీ, ఆనియన్స్ గానీ, టొమాటోస్ గానీ, డిపెండ్స్ ఆన్ యువర్ డైట్ అన్నమాట. సూప్స్ తీసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల లంచ్ ని మనం ఎక్కువ తినం. అండ్ అలాగే రైస్ ని తక్కువగా తింటూ ఎక్కువ కర్రీస్ ని పెట్టుకోవచ్చు. రైస్ తినద్దు అని నేను చెప్పను, ఎందుకంటే పుట్టి పెరిగిందే చిన్నప్పటి నుంచి రైస్ వల్ల. రైస్ తింటూనే పెరిగాం మనం అందరం. సో ఈ రోజు రైస్ మానేయాలి అంటే
సో డైట్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఒక్క పూట అన్నం తిననప్పుడు మనం ఎంత బాధపడిపోతాం కదా అసలు. అయ్యో! అన్నం తినలేదు. ఇట్స్ లైక్ ఫ్యామిలీ. సో కాబట్టి అన్నం మానేయనని నేను చెప్పను గానీ, 1 స్పూన్ ఆఫ్ రైస్‌కి 2 లేదా 3 చెంచాల కూర వేసుకొని తినండి. సో దట్ మీ క్రేవింగ్స్ కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ ఇంకేం చేయొచ్చు? నా హెల్త్‌ని బెటర్‌గా, నా హార్ట్‌ని బెటర్‌గా ఉంచుకోవడానికి. సో జనరల్‌గా మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఏజ్ పెరిగే కొద్దీ ఏం చేయాలంటే, మన శరీర తత్వం, మన శరీర రెస్పాన్సెస్‌ని బట్టి ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఏంటి చూసుకొని చేయండి. కూల్ డౌన్ చేయండి. ఎక్సర్సైజ్ ముందు వార్మ్ అప్స్ చేయండి. వర్కౌట్‌కి ముందు లేతే వర్కౌట్ చేస్తున్న సమయంలో, వర్కౌట్ తర్వాత మంచినీళ్ళు తాగండి. సమ్ ఎనర్జీ లైక్ ఎక్సెస్ వే ప్రోటీన్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. బాగా టైట్‌గా ఉన్న దుస్తులు కాకుండా కంఫర్ట్‌గా ఉన్నవి దుస్తులు యూజ్ చేయండి. మంచి షూస్ వాడండి. అంటే మీకు కంఫర్టబుల్. హెల్త్ కండిషన్స్‌ని బట్టే మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఓకే. యోగా చేసి కూడా బరువు తగ్గొచ్చు. ఎక్స్‌టెన్సివ్ యోగా చేయడం వల్ల బరువు తగ్గుతామన్నమాట. అండ్ అలాగే ఇంకా మీరు కామ్‌గా ఉండండి. పేషెన్సీతో ఉండండి. ఫ్లెక్సిబుల్‌గా ఉండండి. సో అప్పుడు మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరగదు. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ బీ పాజిటివ్. అయ్యో! నేను ఇది చేయలేదు. అయ్యో! నేను బస్ మిస్ అయిపోయాను. అయ్యో! ఇది లేట్ అయిపోయింది. ఎందుకు? ప్రొయాక్టివ్‌గా లేకపోవడం. సో ఆ టైం వచ్చే వరకు కూర్చోకండి. సో మాక్సిమం టైమ్స్ మన బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం ఏంటి అంటే, మనం కొన్ని పనులని లాస్ట్ మినిట్ వరకు కూర్చుంటాం. యెస్ ఆర్ నో? మీరు చెప్పండి. మీలో ఎంతమంది ఇక్కడ ఓపెన్‌గా, హానెస్టీగా నేను ఆహ్, నా టైం కన్నా ముందే నేను ప్రిపేర్ అయిపోతాను, రెడీగా ఉంటాను అని ఎంతమంది చెప్పగలరు హానెస్ట్‌గా? గుడ్. నేనైతే గనుక 80, 90% ఐ విల్ బి బిఫోర్ టైమే. ఒక 5, 10% అంటారా? ఇట్ డిపెండ్స్ కదా ఎవరికైనా కూడా. బట్ 80-90% సో దట్ ఆ టెన్షన్‌ని మనము అవాయిడ్ చేయొచ్చు. ప్రోయాక్టివ్‌గా ఉండండి. అండ్ అలాగే ఎంతసేపు పడుకుంటే బావుంటది మీకు? 6-8 అవర్స్ కదా! సో, 8 అవర్స్ హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. టైమ్‌ని చక్కగా మేనేజ్ చేయండి. అండ్ అలాగే మీకేదైనా ఛాలెంజ్ వచ్చింది. ఇప్పుడు మీకేదైనా ఛాలెంజ్ వచ్చిందనుకోండి, మీరెవరితో మాట్లాడతారు సహజంగా? మీరెవరికైనా షేర్ చేసుకుంటారా? నాకిలా ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి అని? ఓకే. మీ అప్‌లైన్‌తో, మీ ఫ్రెండ్స్‌తో, మీ మమ్మీతో రైట్. లేకపోతే మీరుగా కూల్ డౌన్‌గా ఉంటారు. అంటే మీరలా అలా ఉండడానికి కూడా కారణం నేనేమంటానంటే, లేడీసే అనంట. మా నుంచే మీరు ఇలా ఉండకూడదని నేర్చుకొని అంత పీస్‌ఫుల్‌గా ఉంటారని నేననుకుంటా. సో, దిస్ ఈస్ వన్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఏంటంటే ఆహ్, లేడీస్‌లో మెనోపాజ్ తరువాత ఎక్కువ ఛాలెంజెస్ ఒస్తాయి. బిఫోర్ మెనోపాజ్ బానే ఉంటారు. కానీ మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోయి గుండె జబ్బులు లేడీస్‌లో ఒస్తాయి. పోస్ట్ మెనోపాజ్‌లో గాని. సో, కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్కహాల్, నికోటిన్, కెఫెన్ తగ్గించుకోవాలి. రిలాక్స్ అవ్వండి, మెడిటేట్ చేయండి, నెగెటివ్ థాట్స్‌ని అవాయిడ్ చేయండి. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకున్నటువంటి ఛాలెంజెస్‌ని మన ట్రస్టెడ్ పీపుల్‌తో షేర్ చేయడానికి కూడా. వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇలాగని. కానీ మన స్టేట్ ఆఫ్ మైండ్‌ని గనక మనకు కావాల్సిన వ్యక్తితో మనము షేర్ చేసుకోకపోతే, అది ఇంకా చాలా భారంగా మారిపోయి, మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటాం, ఏం చేస్తున్నామో కూడా తెలీదు. కాబట్టి ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. కన్సర్న్స్‌ని షేర్ చేసుకోండి. ఎమోషన్ దేన్ని దాచిపెట్టుకోవద్దు. సో, సరైన సమయంలో రైట్ వేలో మీ ప్రేమని, మీ ఎమోషన్స్‌ని, మీ కన్సర్న్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి. కోవిడ్‌లో వన్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ కోవిడ్ వల్ల కన్నా కూడా ఐసోలేషన్ వల్ల చనిపోయారు. అండ్ ఇప్పుడు చూస్తే చాలా కాలం నుంచి స్కూల్ చదివే పిల్లలు, కాలేజ్ చదివే పిల్లలు మెయిన్‌గా వాళ్ళే ఎక్కువ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్‌ని ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడం వల్ల. చిన్నప్పటి నుంచే ఫ్యామిలీ అంతా కూర్చొని వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మన చిన్నప్పుడు మనం కోపం చూపించేటువంటి ధైర్యం మనకు లేదు. ఇప్పుడున్న పిల్లలు ఈజీగా వాళ్ళ కోపాన్ని చూపించగలుగుతున్నారు. వాళ్ళలా అరుస్తూ ఉన్నప్పుడు మనం కామ్‌గా ఉండి, వాళ్ళు కొంచెం కూల్ అయిన తర్వాత కూర్చోబెట్టి ఏమైంది? ఏంటి? అని అడిగి వాళ్ళని కూల్ డౌన్ చేస్తూ, ఆ సిట్యుయేషన్‌లో ఏం చేశారు వాళ్ళు? ఎలా చేసుంటే చాలా బెటర్‌గా ఉండేది
అనే సజెషన్స్ ని వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి అంటే ఒక ఓపెన్ ఎన్విరాన్మెంట్ మన ఇంట్లో ఉండాలి. అంటే నేను ఇది పిల్లల గురించి మాత్రమే మాట్లాడట్లేదండి, పెద్దవాళ్ళ గురించి కూడా. ఎప్పుడైతే మనము అమ్మో ఇది మాట్లాడకూడదు, ఈ పదం వాడకూడదు, ఇలాగా అలాగా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఓపెన్ అప్ అవ్వలేరు కదా, నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోలేరు కదా. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మంది మీరు మీ ఫ్యామిలీతో చాలా ఓపెన్ గా డిస్కస్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నా. వీ హ్యావ్ అన్ ఓపెన్ ఎన్విరాన్మెంట్, వీ డిస్కస్ ఎవ్రీథింగ్. అంటే ఎంతవరకు మనం డిస్కస్ చేయొచ్చు పిల్లల ముందు అనేది ఆ సిచ్యువేషన్స్ ని ఎగ్జాంపుల్ గా మనం పిల్లలకి చెప్పొచ్చు. యూ ఆల్సో కెన్ డూ ద సేమ్ వే అని. ఫస్ట్ వాళ్ళ థాట్స్ తెలుసుకోండి అండ్ దెన్ యూ టెల్ దెమ్ వాట్ కెన్ బి డన్. అందుకని ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, 6-7 ఇయర్స్ పిల్లలు, 10 ఇయర్స్ పిల్లలు హార్ట్ అటాక్ తో చనిపోతున్నారండి. అంటే కుడ్ బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో, బట్ ఎందుకు అలాగా, రైట్? సో ఇది మనం కొంచెం ఫోకస్ చేయగలిగితే వీ కెన్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యామిలీ, బెటర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. ఈ పాయింట్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది అవసరంలో స్కిప్ చేస్తా బికాస్ ఆఫ్ ద టైం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రేపొద్దున మీరు కొంతమంది కస్టమర్స్ ని, క్లయింట్స్ ని కనుక మీరు హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళ సినారియోస్ ని అర్థం చేసుకొని బెటర్ సజెషన్ ఇస్తారని చెప్తున్నాను అనమాట. మన ఆరోగ్యానికి 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ ఎలా అయితే ఉంటుందో, మన హార్ట్ కి కూడా 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అంటే లైక్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, బీపీని మెయింటైన్ చేయడం, బ్లడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవడం, బాడీ వెయిట్ ని మేనేజ్ చేయడం. అలాగే ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆల్రెడీ మెడికేషన్ లో ఉంటే ఎప్పుడు కూడా ఒక ప్రిస్క్రిప్షన్ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. లేదు అంటే ప్రిస్క్రిప్షన్ ఇస్ ద బెటర్ అంటాను, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ కానీ లాక్స్ ఉన్నాయి కదా. ఓకే, తర్వాత మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ని మొబైల్లో సేవ్ చేసుకోవడం ఆర్ పేపర్ లో పెట్టుకోవడం, మెడిసిన్స్ ని క్యారీ చేయడం. అండ్ అలాగే హార్ట్ అటాక్, ఇందాక నేను చెప్పాను కదా, చెస్ట్ లో నొప్పి వస్తేనే హార్ట్ అటాక్ కాదు, వీ హ్యావ్ సో మెనీ అదర్ ప్లేసెస్ కూడా. మగవారికి ఆడవారికి ఒకే రకంగా హార్ట్ అటాక్ రాదు, అంటే పెయిన్ రాదు. ఇట్ కెన్ బి డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట. మీకు ఎప్పుడు కూడా చెస్ట్ లో కొన్ని నిమిషాలు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు మైల్డ్ గా, తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ సరిగా తీసుకోలేరు, ఆయాసంగానో అనీజీగానో ఉంటుంది. చల్లగా ఉన్నా చెమటలు పడతాయి, చేతులు గాని అండర్ ఆర్మ్స్ గాని ఇంకెక్కడైనా సరే. నాజియా, కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటుంది. లైట్ హెడీనెస్, తల తిరగడం. బోత్ ఆర్మ్స్ అండి, ఈ చెయ్యి ఉంది చూసారా, ఈ చెయ్యి కింద నుంచి ఈ అండర్ ఆర్మ్స్ కూడా లాగేస్తున్నట్టు ఉంటాయి, బోత్ ద ఆర్మ్స్ అన్నమాట. తర్వాత మన బ్యాక్ లో పెయిన్ ఉంటుంది, నెక్ లో పెయిన్ ఉంటుంది, జాలో గాని అండ్ స్టమక్ లో కూడా పెయిన్ ఉంటుంది. సో కీప్ ఆన్, మీకు ఇలా ఉంటే గనక ఒకసారి ఓకే, ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ టైం ఇలాంటి పెయిన్స్ ఏదైనా నోటీస్ చేసినప్పుడు గ్యాస్ ఏమో అని ఏదైనా టాబ్లెట్ లిక్విడ్ తాగుతారు. రెండోసారి వెయిట్ చేయొద్దనే చెప్తాను నేను, ఎందుకంటే ఇంతకు ముందు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. రీసెంట్ ఆర్టికల్ ఒకటి చెప్తున్నారు, ఏంటి అంటే ఈ కోవిడ్ లో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 5-6 ఇయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి. సో ఫస్ట్ ఎయిడ్ లాంటివి మీకు ఏమైనా తెలిస్తే చెయ్యండి, లేకపోతే ఇమీడియట్ గా నియర్ బై ఉన్న ఆల్వేస్. ఇంకో పాయింట్, ఎవరైనా హార్ట్ అటాక్ వస్తే గనక మనము మన ఓన్ వెహికల్ లో తీసుకెళ్తాం కదా, అంబులెన్స్ ఇస్ ద రైట్ థింగ్ అంటండి. అంటే మీకు ఇమీడియట్ గా నియర్ బై హాస్పిటల్స్ ఉంటే ఫైన్, ఫార్ అవే ఉంటే అంబులెన్స్ ఇస్ ద బెస్ట్ థింగ్, అందుబాటులో ఉంటే గనక. ఎందుకు అంటే అందులో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, సో వీ కెన్ సేవ్ పీపుల్ అన్నమాట. అండ్ అలాగే యూ కెన్ బెటర్ గా ఉండడానికి సప్లిమెంటేషన్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, సప్లిమెంటేషన్ ఏమేమి తీసుకోవచ్చు ఇక్కడ, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు, డైలీ గార్లిక్ అండ్ సాల్మన్ omega-3, సిహెచ్ బ్యాలెన్స్ అండ్ న్యాచురల్ బివిటీస్ట్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో గార్లిక్ లో మీకు మెయిన్ గా ఎలిసిన్ అనే పదార్థం ఉంటుంది, ఎలిన్ ఉంటుంది. క్రష్ చేసినప్పుడు ఎలినేజ్ అనేది రిలీజ్ అవుతుంది, ఈ రెండు కలిసి మీకు ఎలిసిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. సో గార్లిక్ బ్లడ్ లిపిడ్స్ ని, ట్రైగ్లిజరాయిడ్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, సారీ. అండ్ అలాగే గార్లిక్ బీపీని కూడా మెయింటైన్ చేస్తుంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రతిరోజు మీరు 2 టాబ్లెట్స్ తీసుకోవచ్చు, మార్నింగ్ ఒక టాబ్లెట్, నైట్ ఒక టాబ్లెట్.
along with your medicines. సెకండ్ వన్ కాల్మాక్ డి. ఎందుకంటే మీకు గుర్తుందా కాల్షియం గురించి చెప్పినప్పుడు 99% బోన్స్ లోను టీత్ లోను ఉంటుంది. రిమైనింగ్ 1% ఎక్కడ ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. ఆ బ్లడ్ లో ఉండే కాల్షియం హార్ట్ ఫంక్షన్ కి, హార్ట్ మజిల్స్ కి చాలా ఇంపార్టెంట్. అలాగే మెగ్నీషియం హార్ట్ రిథమ్ ని మెయింటైన్ చేస్తుంది. కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పల్స్ రేట్ మెయింటైన్ చేయాలి అన్నా కాల్షియం మెగ్నీషియం చాలా అవసరం. కొంతమందికి పల్స్ తక్కువగా కొట్టుకుంటుంది కదా, అదే. కాల్మాక్ ని ఎవరికి రికమెండ్ చేస్తారు? 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ప్రతిరోజు 2 టాబ్లెట్స్ తీసుకోవచ్చు, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మధునాశిని, శుంఠి అండ్ త్వాక్. మధు నాశిని అంటే మధువుని నాశనం చేసేది. మధువు అంటే తీయదనం. నాలిక పైన ఉన్న టేస్ట్ బడ్స్ ని, స్వీట్ టేస్ట్ బడ్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంగ్లీష్ లో జిమ్నిమా సిల్వెస్ట్రా అంటాం. అలాగే శుంఠి అల్లంని ఎండబెడితే సొంటి అంటారు. త్వాక్ దాల్చిన చెక్క. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా లిపిడ్ మెటబాలిజం లో, ఫ్యాట్ మెటబాలిజం లో హెల్ప్ చేస్తుంది. అలాగే గ్లూకోజ్ లెవెల్స్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని, రాత్రి భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అలా తీసుకొని వేసుకోవడానికి ముందు కడుపుతో ఉన్న స్త్రీలు, తల్లిపాలు ఇచ్చే స్త్రీలు తీసుకోకూడదు. సిహెచ్ బ్యాలెన్స్, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్. సిహెచ్ బ్యాలెన్స్ లో కెథాచిన్స్ మరియు థియాఫ్లెవిన్స్ అనే 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఇవి మీ హెచ్డిఎల్ ని ఇంక్రీజ్ చేస్తూ ఎల్డిఎల్ ని తగ్గిస్తుంది. అలాగే మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి కొలెస్ట్రాల్, ఈ కొలెస్ట్రాల్ అంటే మన గట్ ద్వారా అబ్జార్ప్షన్ ఎక్కువ చేసుకోకుండా హెల్ప్ చేస్తుంది, తక్కువ అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది. అండ్ అలాగే ఎల్డిఎల్ ని తగ్గిస్తుంది అనమాట. ఓకే, సిహెచ్ బ్యాలెన్స్ మీరు వాడాలి అనుకుంటే డైరెక్ట్ గా వాడేసేయచ్చు. లేదు ఒకసారి నా కొలెస్ట్రాల్ ఎంత ఉంది టెస్ట్ చేసుకుందాము అంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించండి. ఇందులో 2 పారామీటర్స్ ఉంటాయి. వన్ ఈజ్ యువర్ టోటల్ కొలెస్ట్రాల్, బాడీ టోటల్ కొలెస్ట్రాల్. సెకండ్ వన్ ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉంది అనేది చూసుకోండి. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తర్వాత మీరు సిహెచ్ బ్యాలెన్స్ వాడండి. 12 years అబోవ్ డైలీ 2 సాఫ్ట్ జెల్స్ అన్నమాట లంచ్ తర్వాత. టెస్ట్ చేయించుకోకుండా నేను వేసుకోకూడదా? వేసుకోవచ్చు, ఏం కాదు. బట్ తర్వాత మీరు ఎవరికైనా రిజల్ట్ షేర్ చేయాలి అంటే రిపోర్ట్ ఉందనుకోండి, 3-4 బాటిల్స్ వాడి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే యూ కెన్ సీ ద రిజల్ట్. కోఎంజైమ్ Q10 సిట్రస్ కాన్సన్ట్రేట్. మన సెల్స్ లో కోఎంజైమ్ అనే ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. ఇవి మన సెల్స్ యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. వయసు మీద పడే కొద్దీ హార్ట్ దగ్గర ఉన్నటువంటి సెల్స్ లో కోఎంజైమ్ రిలీజ్ కాదు. బికాస్ ఆఫ్ ఫుడ్స్ మనం తినేది, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు వాడేటువంటి మందుల వల్ల అండ్ మన లైఫ్ స్టైల్ వల్ల కోఎంజైమ్ రిలీజ్ కాదు. సో 40s తర్వాత మన హార్ట్ దగ్గర ఉన్న సెల్స్ వీక్ అవుతూ వస్తాయి. సో వాటిని ఎనర్జైజ్ చేస్తూ హార్ట్ కూడా బాగా ఫంక్షన్ చేయడానికి అండ్ బాడీకి కూడా ఎనర్జీని ఇవ్వడానికి కోఎంజైమ్ Q10 సిట్రస్ కాన్సన్ట్రేట్ హెల్ప్ అవుతుంది. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు రోజుకి 4 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఉదయం 2, సాయంత్రం 2, లేదా మధ్యాహ్నం 2, రాత్రికి 2. సో 4 క్యాప్సూల్స్ అన్నమాట. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. బట్ 2 తీసుకోండి, దట్ విల్ బి బెస్ట్ అన్నమాట. 45 years అండ్ అబోవ్. సాల్మన్ ఒమేగా 3. ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి మేజర్ గా చేసేది హార్ట్ హెల్త్ ఫంక్షన్. తర్వాత హెయిర్, స్కిన్, నెయిల్స్, విజన్, జాయింట్స్ మధ్యన లూబ్రికేషన్, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వస్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. ఒక సాఫ్ట్ జెల్ లో మీకు 180 mg ఆఫ్ EPA అలాగే 120 mg ఆఫ్ DHA లభిస్తాయి. ఇవి మన ట్రైగ్లిజరైడ్స్ ని, హార్ట్ హెల్త్ ని మెయింటైన్ చేస్తాయి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1 నుంచి 3 సాఫ్ట్ జెల్స్ తీసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు. న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్.
ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ సోయా బీన్ ఉంటుంది, సోయా నుంచి తీసుకున్నటువంటి సోయా ఐసోఫ్లేవన్స్ ఉంటాయి. ఒక రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే ఎవరైతే ప్రతిరోజు 25 గ్రాముల సోయాని తినగలుగుతారో వాళ్ళల్లో హార్ట్ రిలేటెడ్ రిస్క్ ని తగ్గించవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే 25 గ్రామ్స్ ఆఫ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కాదు, 25 గ్రామ్స్ ఆఫ్ సోయా. అంటే మనము ఇచ్చే 10 గ్రామ్స్ ఇదేమవుతుంది, మిక్చర్ ఆఫ్ ఆల్ ద 3 ఎల్ఓపి, వీట్ అండ్ సోయా అన్నమాట. ఓకే, బట్ యాజ్ అ రిపోర్ట్. అండ్ అలాగే సోయా వల్ల మీకు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతున్న వాళ్ళలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు ప్రతిరోజు 1 స్కూప్ తీసుకోండి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు 3 స్కూప్స్ తీసుకోవచ్చు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, జాండీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా రెగ్యులర్ గా తీసుకోండి. మీరు వెయిట్ మేనేజ్ చేయాలన్నా ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ టు హ్యాపెన్. ఫైబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొలెస్ట్రాల్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువ రాకుండా హెల్ప్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిలేటెడ్ ఛాలెంజెస్ ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే మనం ఆహారం తింటాం, పేగులు అసలుకే చాలా సన్నగా ఉంటాయి అని అనుకున్నాం. మనం అన్నమో లేతే దోసో చపాతీనో ఏదన్నా తింటాం, ఆ పేగుల్లోకి వెళ్ళిన తర్వాత పేగుల్లో అలా ఉండిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ అంతా అక్కడే ఉన్నప్పుడు ఆ పేగులు ప్రాపర్ గా ఫ్లో ఉండదు కదా, డైజెషన్ కూడా సరిగా జరగదు. డైజెషన్ జరగనప్పుడు న్యూట్రియంట్స్ రిలీజ్ కావు. సో కొలోన్ క్యాన్సర్స్ అనేవి జనరల్ గా ఎందుకు వస్తాయి అంటే ఫైబర్ లోపం వల్ల కూడా వస్తాయి. కొలోన్ అంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అన్నమాట. సో ఫైబర్ ఏం చేస్తుంది, విచ్ ఇస్ అ సాల్యుబుల్ ఫైబర్, చక్కగా తిన్న ఫుడ్ అంతా కూడా అరిగేలా చేస్తూ బొవల్ మూమెంట్ ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ మేజర్ వచ్చి ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దాంతో పాటు సెటైటీ ఫీలింగ్ ఇస్తుంది. మీకు కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వడం వల్ల, మళ్ళీ ఎక్కువ ఫుడ్ ని కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల బరువు పెరగకుండా కూడా మీకు సహాయపడుతుంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1 స్కూప్ 4.5 గ్రాములు ఉంటుంది. మంచినీళ్ళల్లో కలిపి తీసుకున్నట్లయితే 3.7 గ్రాములు మీ బాడీకి అందుతుంది. మధ్యాహ్నం ఒకసారి ఫుడ్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒకసారి, డైలీ ట్వైస్ తీసుకోవాలి. తర్వాత 12 సంవత్సరాల లోపల పిల్లలు, ఖాళీ కడుపుతో అండ్ కొలోన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, కడుపులో అల్సర్ లాంటివి ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ అవాయిడ్ చేయాలి. ఓకే అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైలీ. అండ్ అలాగే డైలీ ప్లస్ కూడా మీరు తీసుకోవచ్చు. డైలీలో చూస్తే మీకు ఆల్ ద ప్లాంట్ బేస్డ్ న్యూట్రియంట్స్, ఎస్ట్రోలా చెర్రీ, పార్స్లీ, స్పినాచ్, వాటర్ క్రెస్, ఆల్ఫాల్ఫా, క్యారెట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి, గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి, కార్డియోవాస్కులర్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. 12 years అబో ఎవరైనా డైలీ 1 టాబ్లెట్ తీసుకోవచ్చు. డైలీ ప్లస్ ని 18 years అబో రికమెండ్ చేస్తాం. 18 years అబో రికమెండ్ చేసినప్పుడు అందులో గొతుకొల అనే ఒక ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్ 4 types ఆఫ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ఫిజికల్, మెంటల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. హార్ట్ కి కూడా చాలా మంచిది. 18 years అబో డైలీ ప్లస్ ని తీసుకుంటారు. సో ఇవి ఓవరాల్ గా రికమెండ్ చేసే సప్లిమెంట్స్. దీనిలో ఇది వద్దు, ఇది వేసుకుందాం అని చెప్పాలి అంటే అలా ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మాకేమీ లేదు, మాకు ఏదైనా సింపుల్ చెప్పండి అంటే సాల్మన్ ఒమేగా 3, సిహెచ్ బ్యాలెన్స్ అండ్ గార్లిక్ ఆర్ ద మేజర్ ఫర్ హార్ట్ హెల్త్ అన్నమాట. 45 దాటితే కోఎన్జైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ 3 సప్లిమెంట్స్ తో పాటు. పీడిఓ ఇస్ వెరీ కామన్ కదండి, మనం అందరం వాడేది. ఇక్కడ ఎక్కడా కూడా ఎక్స్ట్రాగా చెప్పాము అనే సప్లిమెంట్స్ అయితే ఏమీ లేవు. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ ఆన్ హార్ట్ హెల్త్. ఈవినింగ్ 7